ఇవాళ డే 4 ఆఫ్ ఫిక్సింగ్ మై లైఫ్. ఇవాళ మార్నింగ్ అస్సలు ఓపిక లేదు. అస్సలు లేవబుద్దే గాల. కానీ మళ్ళీ ఈవినింగ్ వెళ్ళాలంటే కష్టం అని జెప్పి బ్రష్ చేసుకొని స్టార్ట్ అయిపోయా. బ్లాక్ కాఫీ గూడా తాగలేదు. కాఫీ పౌడర్ గూడా అయిపోయింది కరెక్ట్‌గా. ఇంగ 2 డేట్స్ తినేసి జిమ్‌కెళ్ళిపోయా. ఇవాళ మనది జిమ్‌లో వర్కౌట్ వచ్చేసి చెస్ట్ ఇంకా ట్రైసెప్. ఇంగ వార్మప్ జేసుకొని చెస్ట్‌కి ఒక 3 వేరియేషన్స్ జేసి, అలాగే ట్రైసెప్‌కి గూడా ఒక 3 వేరియేషన్స్ చేసుకొని వర్కౌట్ కంప్లీట్ జేసేసినా. ఇవాళ క్లాస్ వచ్చేసి మాకు 9:00కే అనమాట. ఇంగ రూమ్‌కొచ్చేసి ఫాస్ట్‌గా రెడీ అయిపోయా. బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదు. బాయిల్డ్ ఎగ్స్ తినేసి ఎళ్ళిపోయా. మొత్తానికి లేట్‌గానే వెళ్ళిపోయా క్లాస్‌కి. ఎలాగైతే ఏమి క్లిప్స్ కూడా తీసుకోలేదు. ఇంగ ఆఫ్టర్‌నూన్ 12కి అయిపోయింది క్లాస్. ఇంగ ఘోరంగా నిద్రొస్తుంది. ఇంగ రూమ్‌కి రాగానే పడుకునేసినా. కట్ చేస్తే మళ్ళీ క్లాస్ టైమ్ అయింది. 1 అవర్ మాత్రమే ఇప్పుడు క్లాస్. సో, ఎందుకు బంక్ కొట్టడం అని వెళ్ళిపోయా. ఇంగ క్లాస్ అయిపోయింది. రూమ్‌కొచ్చి అలా రీల్స్ చూస్తూ టైమ్ పాస్ చేశా. ఇంతలో ఫుల్ వర్షం. పోనీలే ఎలానో కాలేజీలో ఉన్నప్పుడు పడలే. లేకంటే బుక్ అయిపోయింటా ఇంగ రూమ్‌కొచ్చేసరికి. క్లైమేట్ చాలా బావుంది. ఎళ్దామనిపించింది. కానీ వెళ్ళే ఓపిక లేదు. లేజీ అయిపోయింది బాడీ అసలు. సర్లే అని చదువుదామని ల్యాప్‌టాప్ తీసినా. ఒకరేమో ఆ కోర్స్ నేర్చుకో అంటాడు. ఇంకొకరేమో ఈ కోర్స్ చెప్తారు. ఫ్యూచర్ బావుంటుందని. నా ఫీలింగ్ ఏంటంటే ఏ కోర్స్ నేర్చుకున్నా సరే మన దగ్గర కరెక్ట్ స్టఫ్ ఉండి డీప్‌గా వెళ్ళిపోయామంటే ప్లేస్ అవ్వచ్చని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ గూడా చెప్పండి. ఇంగెలాగో డిన్నర్ టైమ్ అయింది. ఘోరంగా ఆకలేస్తుంది. మార్నింగ్ నుంచి తినలా. ఇంగ ఎగ్ రైస్ ప్రిపేర్ చేసుకొని తినేసినా. ఈరోజు చాలా బాగొచ్చింది ఎగ్ రైసు. నేనేనా జేసిందనిపిచ్చింది. అందుకే ఏమో ఈ సడెన్ వెదర్ చేంజెస్. తరువాత మళ్ళీ బిర్యానీ తినేసి పడుకునేసినా.